అందరికీ నమస్కారము. శ్రీ సమ్మక్క సారక్క దేవతల పూజ మా ఇంట్లో ఇలా చేసుకుంటాము. ఎప్పుడైనా అమ్మవార్లకు 2 కిలోలన్నర బెల్లం తీసుకోవాలి. ముందు కిలో మనము పూజలో పెట్టాలి. పావు కిలో పుట్నాలు బెల్లము అన్నీ కలిపి పంచడానికి పెట్టుకోవాలి. పూజ చేసిన రోజు ఆ కిలో టెంపుల్కి పోయేటప్పుడు తీసుకెళ్ళాలి జాతరకు. ఇంట్లో ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది. ఇంకెక్కువ కూడా చేసుకోవచ్చు. ఇలా తక్కువ తోటి చిన్నగా చేసుకోవాలంటే ఇలా చిన్నగా చేసుకోవచ్చు. ఎత్తు బంగారాలు ఇచ్చినప్పుడు ఎత్తు బంగారాలు ఇవ్వచ్చు. బియ్యం వేయాలనుకున్నప్పుడు అయితే బియ్యం కలిపిపోయచ్చు అమ్మవారికి మొక్కుకుంటే. పూజ చేసుకునే ముందు మనము స్టార్టింగ్ చేయవలసిన పని మా పెద్దవాళ్ళు చెప్పింది అయితే గేటు పిల్లర్లకు కూడా అమ్మవారికి ఎలా బొట్టు పెడతామో అడ్డము బొట్టు, పసుపు బొట్టు ఒకటి, కుంకుమ బొట్టు ఒకటి ఇడుపులకు తప్పనిసరి అన్ని దర్వాజాలకు పెట్టేసి బెల్లం శాఖ ముందు ఆరబోయడం వల్ల అమ్మవారి శాంతి రూపంగా మనకు ఇంట్లోకి ఆహ్వానించినట్టు తల్లిని. ముందు బంధువులు వస్తే మంచినీళ్ళు ఎలా ఇస్తామో అలా ఈ బెల్లం శాఖ పోసి అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించడం. పెద్దవాళ్ళు ఇలానే చేసేవారు. ఇలా అయిపోయిన తర్వాత మనం ఒక పీటేసి కింద నేల మీద పసుపు కుంకుమ ఆవు పెండతోటి అలుక్కొని తర్వాత పసుపు బొట్లు కుంకుమ బొట్లు అలంకరించుకొని మనకి నచ్చిన ముగ్గుతోటి కలర్స్ తోటి వేసుకోవచ్చు. పీటకు కానీ కొబ్బరికాయలకు కానీ బంగారానికి మనము ఎల్లమ్మకు చేసినప్పుడు ఇడుపులకు ఇలా బొట్టు పెడతాం కదా, అలానే సమ్మక్క బొట్టు పెట్టడము. ఇడుపులన్నిటికీ దర్వాజకు తప్పనిసరి అడ్డమే పెట్టాలి అమ్మవారికి. సమ్మక్కకైతే అడ్డం బొట్టు పసుపు బొట్టు ఒకటి, కుంకుమ బొట్టు ఒకటి. మనము అలంకరించుకున్నా కానీ మనం కూడా అడ్డము పసుపు బొట్టు కుంకుమ బొట్టే పెట్టుకోవాలి అమ్మవారి పూజ చేసేటప్పుడు. ఇంకా ఇలా నేల మీదనైతే ఆవు పెండ పసుపు వేసి మంచిగా మనము అన్నీ పెట్టుకోవడానికి పూజా సామాన్లు అన్నీ పెట్టుకోవడానికి సరిపడా అలికేసి ముగ్గేసుకొని ఇలా పాదాలు కూడా వేసుకుంటాము ఎప్పుడైనా. ఇంకా పీట కూడా పసుపు రాసి ఇలా బొట్లు పెట్టేసుకొని మనము ఈ పీట మీద అమ్మవారి ఫోటో పెట్టుకోవడము. ఫోటో ఉన్నా లేకపోయినా బంగారానికి కూడా బెల్లం బుట్టలకు కూడా అమ్మవారి బొట్టు పెట్టినా కానీ అమ్మవారు వచ్చేసినట్టే ఇంట్లోకి. ఇలా బియ్యం కలపాలనుకున్న వాళ్ళు తప్పనిసరి కిలంబావు కానీ 2 కిలోలన్నర 2 కిలోలంబావు ఇలా వాళ్ళ మొక్కులను బట్టి కలిపేసుకుంటారు. కొంచెం నెయ్యి అయినా వేసి కలుపుకోవచ్చు, కొంచెం నూనె అయినా వేసి కలుపుకోవచ్చు. ఇలా కలిపేసి ముందు దీపారాధన చేసిన తర్వాత అన్నీ అలంకరించుకోవాలి. మనము కొబ్బరికాయలకు కూడా ఇలా అడ్డం బొట్టు పెట్టాలి. తప్పనిసరి అమ్మవారికి తల్లి పిల్లలకని ఇలా మొక్కుతారు. సమ్మక్కకు సారక్కకు పసుపు బొట్టు ఒకటి కుంకుమ బొట్టు ఒకటి ఇట్లా అడ్డంగా పెట్టేసుకోవాలి. బెల్లం శాఖ రెడీగా పెట్టుకోవాలి. మళ్ళీ ఒక చెంబులో చేసుకొని మనము పూజ చేసినాక అందులో పోసుకోవాలి. ఇలా బియ్యం కలిపి ఒక దాంట్లో పోసేసుకొని ఒక ఎండు కొబ్బరి, ఒక ఖర్జూర పండు, ఒక పోక అలా కొబ్బరిలో వేసి పెట్టాలి. ఒక జాకెట్ మలుపు పెట్టాలి. ఇలా ఇవి గద్దెకి అప్పచెప్పేసుకోవాలి. కొన్ని బియ్యం తెచ్చుకొని మళ్ళీ వారం నాడు వండుకోవాలి తప్పనిసరి. ఇలా బెల్లము పావు కేజీ ఇట్లా 2 దిక్కుల పెట్టాలన్నట్టు. ఒకటే ప్లేట్లో 2 దిక్కుల పుట్నాలు ఏమన్నా పండ్లు ఉంటే పండ్లు పెట్టుకోవచ్చు. ఇలా మనము జాతరకి వెళ్ళేటప్పుడు తీసుకుపోవడానికి పెద్ద గడ్డలు కేజీ పెట్టాలి. పెట్టి అక్కడ మన ఇష్టం ఉన్నంత గద్దెకి అప్పచెప్పాలి. మళ్ళీ తెచ్చుకోవాలి. తప్పనిసరి బంగారం ఇంటికి తెచ్చుకోవాలి. ఇలా కొంచెం పసుపు కుంకుమ పోసి అమ్మవారి ముందు పెట్టాలి. కోడి పిల్లను కోసేవాళ్ళు ఒక కోడిగుడ్డు ఒక కోడి పిల్ల లేకుంటే 2 కోళ్ళను కోసుకోవచ్చు. మా ఇంట్లో అయితే ఒక కోడిని కోసి ఒక కోడిగుడ్డు పెడతాము. ఇలా మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. అలంకరణ అయితే బాగా ముఖ్యంగా చేసుకోవాలి. అమ్మవారిని పసుపు కుంకుమలతోటి ఎంత అలంకరించుకుంటే అంత మంచి జరుగుతుంది మనకి ఇంట్లో. ఈ అమ్మవారిని కొలిసే వాళ్ళైతే తప్పనిసరి కళ్ళు ఇంకా వేరే మందు అన్నీ పోస్తారు తప్పనిసరి. మేము బెల్లం శాఖ ఎక్కువ పోస్తాము. ఇలా దీపము ధూపము నైవేద్యం కూడా పెడతాము. బెల్లన్నం వండి తీపన్నం వండుతాము. ఆ తీపన్నము పడి కోడిని కోసేటప్పుడు కోడి పడి ముట్టాలి అని పెద్దవాళ్ళు పాత రోజులల్లో ఆ పడి ముందట కోడిని నిలబెట్టేసి ఆ పడి కోడి తిన్నాక కూడా వాళ్ళు తినేవాళ్ళు అట్లా. ఇట్లా పడి పెట్టేసుకొని మనము కోడి పడి ముట్టినాక అప్పుడు
అమ్మవారికి కోని కోస్తారు. ఇలా పెట్టుకోవాలి. మనకు నచ్చినట్టు చీరలు పెట్టుకుంటే చీరలు పెట్టుకోవచ్చు, మనం కట్టుకుంటే కట్టుకోవచ్చు, గద్దెకి అప్పచెప్తే అప్పచెప్పచ్చు మన ఇష్టాన్ని బట్టి. ఇంకా ఇప్పుడు మేమైతే ఒక జాకెట్ పీసు, కొన్ని బియ్యము, కొంచెం బంగారము తప్పనిసరి గద్దెకి అప్పచెప్తాము. ఉండిలో డబ్బులు వేసుకుంటాము. ఏమన్నా మొక్కులు ఉంటే ఆ మొక్కులు కూడా ఉండిలో వేస్తాము. ఇలా మా ఇంట్లో పూజ అయితే ఇలా చేసుకుంటాము. ముందైతే తప్పనిసరి బెల్లం శాఖ ఆరబోయాలి అని అంటారు. అమ్మవారికి అయితే తప్పనిసరి మనము అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించినప్పుడు అయితే తప్పనిసరి మనం బెల్లం శాఖ ముందు ఆరబోయాలి. ముందు ఆరబోస్తేనే ప్రశాంతంగా మంచిగా శాంతంగా మన ఇంట్లోకి పూజలోకి మంచిగా దీవించేలాగా అమ్మవారు శాంతిగా కూర్చుంటుంది. ఇలా మన కోడి కట్ అయిపోయింది, కూర రెడీ అయిపోతుంది. అన్నీ వేసి కలిపి పెట్టి కూర వండేసుకుందాము. ఇక పూజ అయితే ఇలా జరిగింది. తప్పనిసరి బంగారము, పుట్నాలు, ఇంకా మా పెద్దవాళ్ళు అయితే అమ్మవారు అడవిలో పుట్టింది, ఆకులు, అలాలు, గడ్డలు, కాయలు తినేదని కందగడ్డ కూడా ఉడకబెట్టి పెట్టేవాళ్ళు మా పెద్దవాళ్ళు. ఇంకా అలా మనం ఓపికని బట్టి చేసేసుకోవచ్చు. ఇంకా అమ్మవారికి పెట్టేదైతే పసుపు కుంకుమనైతే మంచిగా ఒక ప్లేట్లో రెండుగా పోసి పెడతారు. అమ్మవారికి పసుపు కుంకుమ బొట్లు బాగా అలంకరిస్తారు, బియ్యం కలిపి పోస్తారు, జాకెట్ పీసులు, ఎండు కొబ్బరి, పోక, ఖజరపండు పెడతారు. ఇలా దీపారాధన చేసుకుంటారు, దీపన్నం వండుతారు. ఇంకా మళ్ళీ ఈ బియ్యము అమ్మవారికి కొన్ని గద్దె కప్ప చెప్పిన తర్వాత మళ్ళీ కొన్ని ఇంటికి తెచ్చుకొని మళ్ళీ వారం నాడు మనం ఈ చేసిన నుంచి మళ్ళీ వారం నాడు మళ్ళీ అక్కడ కూడా జాతరలో కూడా పండుగ చేస్తారు వారం నాడు. అలానే మనం కూడా ఇంట్లో ఈ బియ్యము కొంచెము ఎండు కొబ్బరి, ఖర్జూరపండ్లు, బెల్లం వేసి వండి అమ్మవారికి మళ్ళీ నైవేద్యం పెట్టుకోవడమే మా ఇంట్లో.